Good morning children, third class. Now today class, third class subject in English. First lesson is Chinky at a party. In this lesson now I am going to explain you grammar part. Grammar part. In this grammar part, open page number 14. Grammar part first bit, A bit is about past tense. Present tense. So we have tenses, three type of tenses, past, present, future. మనకి మూడు కాలాలు ఉంటాయి. టెన్సెస్ అంటే ఏంటి, మనం తెలుగులో కాలాలు అంటాం కదా, భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలు కదా. సో వాటిని ఇంగ్లీష్లో టెన్సెస్ అంటారు అనమాట. మనకి పాస్ట్ టెన్స్ ఉంటుంది, పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. పాస్ట్ అంటే ఏంటి, జరిగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద ప్రీవియస్ ఇయర్ విచ్ క్లాస్ యూ స్టడీడ్ అంటే మీరు ఇంతకుముందు ఈ సంవత్సరంలో ఏ క్లాస్ చదువుకున్నారు, సెకండ్ క్లాస్. సో ఇక్కడ నేను ఏమంటున్నా బేటా, స్టడీడ్ అంటున్నా. ఆల్రెడీ చదివేసిండ్రు కదా, సో అది పాస్ట్ అయిపోతుంది. చదివేసినాం కదా, ఆల్రెడీ అయిపోయింది కదా, జరిగిపోయినది కదా. సో జరిగిపోయిన దాన్ని పాస్ట్ అంటారు. ప్రజెంట్ అంటే నా ప్రజెంట్ విచ్ క్లాస్ యూ ఆర్ స్టడీయింగ్, థర్డ్ క్లాస్ స్టడీయింగ్. ఇంకా చేస్తూ ఉన్నాం ఈ పని. ఆల్రెడీ అయిపోయింది అంటే ఏమన్నాం, స్టడీడ్ అయిపోయింది, పాస్ట్ అది. ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న పని ఏంటి, స్టడీయింగ్ అంటే ఏంటి, చేస్తూ ఉన్నా. వాక్ అంటే నడువు, వాకింగ్ అంటే ఏంటి, నడుస్తూ ఉన్నా. సో ఇప్పుడు ప్రజెంట్ చేసే పనిని మనము ప్రజెంట్ టెన్స్ అంటాం. ఫ్యూచర్లో చేయబోయేదాని గురించి, ఇన్ నెక్స్ట్ ఇయర్ విచ్ క్లాస్ ఆర్ యూ గోయింగ్ టు, విచ్ క్లాస్, ఫోర్త్ క్లాస్. దానికి స్టడీడ్ ఏం లేదు, నెక్స్ట్ ఇయర్ అది జరగబోయేది, దాన్ని ఫ్యూచర్ అంటారు అనమాట. అర్థమైందా బేట, పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. నౌ ద టాపిక్ ఈజ్ అబౌట్ ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ అంటే ఏం చెప్పినా, జరుగుతున్నది అంటే ప్రెజెంట్ గోయింగ్ ఆన్, ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, బుక్ రీడింగ్ చేస్తున్నా కదా, ఎక్స్ప్లెయినింగ్, క్లాస్ చెప్తూ ఉన్నా, ఎక్స్ప్లెయినింగ్ ద క్లాస్, రీడింగ్ ద బుక్, ఎక్స్ప్లెయినింగ్, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నా, ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న పనిని, కాబట్టి ప్రెజెంట్ టెన్స్ కింద వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ 3 సెంటెన్స్ ఇచ్చి చూడండి. ఐ బిలాంగ్ టు ఖాన్స్. చింకీ ఎవరి ఫ్యామిలీకి సంబంధించింది, ఖాన్స్ ఫ్యామిలీ. షాహిద్ ట్యాప్స్ ఫరాజ్ షోల్డర్. ట్యాప్స్ ఫరాజ్ షోల్డర్ పైన కొట్టింది కదా ఫరా. సో ఫరాజ్ ఏంటి, అది ప్రజెంట్ చేస్తున్న పని కాబట్టి ఫరాజ్ మదర్ రషెస్ టు హర్ డాటర్. సో ఇవన్నీ కూడా ప్రజెంట్ టెన్స్. ఆల్ ద అబోవ్ సెంటెన్స్ ఆర్ ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. వి యూజ్ దిస్ టెన్స్ టు ఎక్స్ప్రెస్ కస్టమ్, హ్యాబిట్ ఆర్ ట్రూత్. పైన ఉన్నాయన్నీ కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ప్రజెంట్గా జరుగుతున్న పనులు. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది మనకు మన యొక్క హ్యాబిట్ గురించి, సింపుల్ ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్లో ఇప్పుడు మనం చదువుకునేది దేని గురించి, సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది దేని గురించి చెప్తుంది, మన యొక్క కష్టం అంటే ఏంటి, కస్టమ్స్ అంటే మనం చేస్తూ ఉన్న పని, మన యొక్క హ్యాబిట్, ట్రూత్, నిజం అంటే ఇప్పుడు చేస్తున్నది నిజం కదా, నిజాన్ని తెలియజేస్తూ ఉంటుంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది ఎప్పుడు వాడాలి మనము, మన యొక్క హ్యాబిట్ చెప్తూ ఉన్నప్పుడు, మనం చేస్తున్న పనుల గురించి చెప్తున్నప్పుడు, మనం చెప్పే నిజాలని చెప్తున్నప్పుడు కూడా ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ వీ యూజ్ ద రూట్ ఆఫ్ ద వర్బ్ అంటే ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఈజ్ ఎ వర్బ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ బిలాంగ్ టు ద ఖాన్స్ ఫ్యామిలీ. బిలాంగ్ అనేది వర్బ్, ఖాన్స్ అనేది ఫ్యామిలీ నేమ్, అది నౌన్ అవుతుంది. సో షాహిద్ అనేది నామ్, ట్యాప్స్ అనేది ఏంటి, వర్బ్ అవుతుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఇన్ ద సెంటెన్స్ ఈజ్ కాల్డ్ ఎ వర్బ్. సో సమ్ టైమ్స్ వీ యాడ్ ఎస్ ఆర్ ఈఎస్ టు ద వర్బ్. సో ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ రావడానికి మనం ఏం చేయాలి, వర్బ్కి ఎస్ కానీ లేదా ఈఎస్ కానీ యాడ్ చేస్తే అది మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్ అవుతుంది. అర్థమైందా. వర్బ్ అంటే ఏంటి, వర్బ్ అనేది ఏంటి, ఒక పదం. ఆ పదానికి వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తే వచ్చేదే సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఓకేనా బేటా. ఫర్ ఎగ్జాంపుల్ డ్రింక్ అనేది వర్బ్, ఓకేనా, డ్రింక్ ఈజ్ ఏ వర్బ్. సో డ్రింక్కి ఎస్ యాడ్ చేస్తే అదేమవుతుంది, సింపుల్ ప్రజెంట్ టెన్స్లోకి. డ్రింక్స్ చేస్తూ ఉంది, డ్రింక్స్ అంటే ఏంటి, తాగుతూ ఉండడం.
సో అది సింపుల్ ప్రజెంట్ టెన్స్లోకి వెళ్తుంది అనమాట. ఎస్ లేదా ఈఎస్, వర్బ్కి ఎస్ లేదా ఈఎస్ యాడ్ చేయడం వల్ల వచ్చేదాన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటారు. ఓకేనా? సో బై యూజింగ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ యూ హ్యావ్ టు కంప్లీట్ దిస్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. మై పేరెంట్స్ డాష్ టీ ఎవ్రీ మార్నింగ్. మా పేరెంట్స్ టీని ఏం చేస్తుంటారు? తాగుతూ ఉంటారు. ఎవ్రీ మార్నింగ్ ఏం చేస్తారు? తాగుతూ ఉంటారు. పేరెంట్స్ ఈజ్ ఇన్ ద ప్లూరల్ ఫామ్. సో యూ హ్యావ్ టు రైట్ ద వర్బ్ యాజ్ ఇట్ ఈస్ డ్రింక్. పేరెంట్స్ అనేది ప్లూరల్ ఫామ్ కదా. సో ప్లూరల్ ఫామ్ అనేప్పుడు మనం ఏం యూజ్ చేయొచ్చు? వర్బ్ని వర్బ్గానే యూజ్ చేయొచ్చు, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. నెక్స్ట్ సెకండ్ వన్, షీ డాష్ హర్ రూమ్ ఎవ్రీడే. ఆమె రూమ్ని ఏం చేస్తూ ఉంటుంది? ఊడవడం అనమాట. ఊడుస్తూ ఉంటుంది. అంటే ఊడుస్తూ ఉంటుంది అంటే ఏంటి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. స్వీప్ అంటే వర్బ్. స్వీప్కి ఎస్ యాడ్ చేస్తే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, స్వీప్స్. నెక్స్ట్, సమ్ బాయ్స్ డాష్ వాట్ దే లెర్న్. కొందరు వాళ్ళు నేర్చుకున్న దాన్ని మర్చిపోయారు. సో ఫర్గెట్ ఆర్ ఫర్గెట్స్. ఫర్గెట్ ఆర్ ఫర్గెట్స్. బాయ్స్ అనేది ప్లూరల్ ఫామ్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ వర్బ్ యాజ్ ఇట్ ఈస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్, అవర్ టీమ్ డాష్ లాస్ట్ ఎవ్రీ మ్యాచ్ విన్స్. మన యొక్క టీం అనేది టీమ్స్ కాదు, టీమ్స్ అంటే మళ్ళీ ఇక్కడ విన్ వస్తుంది సింగులర్ ఫామ్లో ఉంటే. సో సింగులర్ ఫామ్ అవర్ టీమ్. ఆ టీమ్ అంటే ఒకటే టీమ్. సో ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యాచ్ విన్స్. ఎప్పుడూ గెలుస్తూ ఉంటుంది. ప్రతి మ్యాచ్లో మన టీం గెలుస్తూ ఉంటుంది. ఊడుస్తూ ఉన్నాను, తాగుతూ ఉన్నాను, ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటారనమాట. మై మదర్ డాష్ మీ ఎవ్రీ మార్నింగ్. మీ యొక్క మదర్ మీకు ఏం చేస్తుంటుంది? ఎవ్రీ మార్నింగ్ స్కూల్కి వచ్చే ముందు కిస్సెస్ ఇస్తుంది. కిస్ కాదు, కిస్సెస్. నెక్స్ట్ లాస్ట్ వన్, ద సన్ డాష్ ఇన్ ద ఈస్ట్. సన్ ఈస్ట్లో రైజెస్. వస్తూ ఉంటాడు కదా సన్ ఈస్ట్ వైపు, సో రైజెస్. ఇవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటారు అనమాట. సో ఈ విధంగా మీరు ఈ బ్లాంక్స్ని ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్, ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్. ప్రెజెంట్ అంటే ఇప్పుడు, కంటిన్యూయస్ అంటే ఏంటి? జరుగుతూ ఉన్నదాన్ని, కంటిన్యూగా జరుగుతూ ఉన్నదాన్ని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ సిట్టింగ్ ఆన్ ద పియానో. సిట్టింగ్ అంటే తను ప్రెజెంట్ ఏం చేస్తుంది? పియానో పైన కూర్చుంది. పియానో దేనిపైన కూర్చుంది? పియానో పైన. ఏం చేస్తుంది? పియానో పైన సిట్టింగ్ అంటే ఏంటి? ప్రెజెంట్ తను కంటిన్యూయస్గా ఆ పియానో పైన కూర్చోవడం. అర్థమైందా? ప్రెజెంట్ అంటే ఇప్పుడు జరగబోయేది. తను ఏం చేస్తుంది? ఇప్పుడు కూర్చున్న దాన్ని ఏమనాలి? సిట్టింగ్ అనాలి. సో తను కంటిన్యూస్గా దానిపైనే కూర్చుంది కాబట్టి సిట్టింగ్ ఆన్ ద పియానో. సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ ప్రస్తుతం జరుగుతూ ఉన్నదాన్ని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు అనమాట. సో ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని మీరు ఇక్కడ ఇచ్చిన నెక్స్ట్ ఫస్ట్ బిట్, చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంటూ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. రిమెంబర్ టు యాడ్ నౌ. సో ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చిరు, వాటిని మీరు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లోకి మారుస్తూ రాయాలి. అప్పుడు కంపల్సరీగా నౌ మాత్రం యూజ్ చేయాలి. ద గార్డెనర్ వాటర్స్ ప్లాంట్స్. ద గార్డెనర్ అంటే ఎవరు? తోటమాలి, అంటే తోటకి కాపలా ఉంటారు కదా అతను. వాటర్స్ ప్లాంట్స్ అంటే ఏంటి? ప్లాంట్స్కి వాటర్ పోస్తాడు. మనం కానీ ఎట్లా చెప్పాలి? మనం పోస్తూ ఉన్నాడు అని చెప్పాలి కదా. సో ఈ సెంటెన్స్ని మనం ఏ విధంగా మార్చాలి? ఫస్ట్ ఆన్సర్, ద గార్డెనర్ ఈజ్ వాటరింగ్. ఇది వాటరింగ్, వాటర్స్కి వాటరింగ్ చేయడాన్ని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్లాంట్స్ నవ్ యూజ్ చేయమన్నాడు కదా. నవ్ అంటే ఏంటి? ఇప్పుడు ఏం చేస్తుండే అతను? వాటరింగ్, నీళ్ళు పోస్తూ ఉన్నాడు. ఓకేనా? కొంచెం దగ్గర. సెకండ్ వన్, ద చిల్డ్రన్ స్విమ్ ఇన్ ద పూల్ ఎవ్రీ సండే. ఇక్కడ ఏమంటున్నారు? పిల్లలు ఎవ్రీ సండే స్విమ్ చేస్తారు స్విమ్మింగ్ పూల్లో అంటున్నారు. మనం ఏం చేయాలి? సండే రోజు వాళ్ళు ఎవ్రీ సండే స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు అని రాయాలి కదా ప్రెజెంట్ టెన్స్. ద చిల్డ్రన్ ఆర్ స్విమ్మింగ్ in the pool every Sunday.
ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. an aeroplane flies in the air. ఏరోప్లేన్ ఎక్కడ ఎగురుతుంది? గాల్లో. సో ఫ్లైస్ అంటే ఏంటి? ఎగిరిపోయింది అన్నదాన్ని ఫ్లైస్. సో పాస్ట్ అది. ఇది మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోకి రాయాలంటే ఫ్లయింగ్, ఎగురుతూ ఉంది రాయాలి. సో అప్పుడు మనం ఏం రాయాలి బేటా? an aeroplane is flying in the air. an aeroplane is flying in the air. నెక్స్ట్ ద ఓల్డ్ మ్యాన్ వాక్స్ స్లోలీ అరాంగ్ ద రోడ్. ఓల్డ్ మ్యాన్ అంటే ఒక ముసలి అతను రోడ్డు పైన నడుస్తున్నాడు. వాక్స్ అంటే ఏంటి? నడిచాడు. కానీ మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో జరుగుతూ ఉన్నట్టు రాయాలి. ఎలా రాస్తాం మనం? ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ వాకింగ్ స్లోలీ అలాంగ్ ద రోడ్. నెక్స్ట్ ద లయన్ హైడ్స్ బిహైండ్ ద ట్రీ. లయన్ ఎక్కడ దాక్కుంది? ట్రీ పక్కన. సో ద లయన్ ఈజ్ హైడింగ్, దాక్కుంది, హైడింగ్ బిహైండ్ ద ట్రీ. సచిన్ బౌల్స్ టు ద బ్యాట్స్మెన్. సచిన్ బ్యాట్స్మెన్కి బౌల్ వేశాడు, కానీ ఇక్కడ మనం ఏం రాయాలి? వేస్తున్నాడు. సచిన్ ఈజ్ బౌలింగ్ టు ద బ్యాట్స్మెన్. ఈ విధంగా మనము ఇచ్చిన సెంటెన్స్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోకి మారుస్తూ మనం రాయాలి. ఓకేనా బేటా? వీటి యొక్క ఫొటోస్ నేను పెడతాను, మీరు టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేసేసేయాలి.